తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తేరా. అక్క, వసంత నవరాత్రులు వచ్చేస్తున్నాయి. వసంత నవరాత్రుల్లో అమ్మవారి ఆరాధన విశేషంగా చేసుకోవాల్సిన చాలా మంది విశేషంగా ఆరాధన చేసుకుంటూ ఉంటారు. అంటే గుప్తంగా చేసుకున్నప్పటికీ అమ్మవారి ఆరాధన మాత్రం చేస్తూ ఉంటారు. కొంతమంది కొంత క్లుప్తంగా చేసుకుంటారు. అయితే అమ్మవారికి ఏది మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా మీరు ఏ పూజలైనా చేయండి, ఏదైనా చేయండి, కానీ ఇది మాత్రం మిస్ అవ్వద్దు అంటూ ఏదైనా ఉందా, చెప్తారా? ఖచ్చితంగా ఉంది పద్మిని. ఎందుకంటే అందరు కూడా మేము నవరాత్రులు చేసుకోలేము, అది ఎలా చేసుకోవాలి, కలశం పెట్టుకోవాలా, మేము మామూలుగానే అమ్మవారికి మా వల్ల అవన్నీ కావు, మరి మేము మామూలుగా ఎలా పూజ చేసుకోవాలి, ఏ స్తోత్రాలు జపించుకోవాలి అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. అసలు లలితాదేవి నవరాత్రులు ఎలా చేసుకోవాలంటే, ముందు దేవుడి గది శుభ్రం చేసుకోవాలి, పీఠం ఏర్పరచుకోవాలి, లలిత అమ్మవారి ఫోటో పెట్టుకోవాలి, కలశము మీ అత్తగారు వాళ్ళది సాంప్రదాయం ఉంటే కలశం పెట్టుకోవాలి. ఎందుకంటే కొంతమందికి సాంప్రదాయం ఉంటుంది, కొంతమందికి ఉండదు. అలాగే అఖండ జ్యోతికి తయారు చేసుకోవాలి. ఈ 9 రోజులు కూడా అఖండ జ్యోతి ఖచ్చితంగా వెలగాల. అంటే ఆ నవరాత్రులు చేయాలనుకునే వాళ్ళకి, అదే. మిగతా వాళ్ళైతే నిత్య దీపారాధన చేసుకోవచ్చు. ఓకే. మా వల్ల ఇవన్నీ కావు అంటే నిత్య దీపారాధన చేసుకోవచ్చు. అలా పీఠం మీద చక్కగా ఈ అఖండ జ్యోతికి ఏర్పాటు, కలశము, అమ్మవారి పటము, అలాగే శ్రీచక్రం ఉంటే శ్రీచక్రం కూడా సిద్ధం చేసుకోండి. అలాగే నైవేద్యము ప్రతిరోజు కూడా మడి వస్త్రాలు రెడీగా పెట్టుకోండి. ప్రదోష కాలం వేళలోనే ఎక్కువగా చేస్తారు ఇవన్నీ కూడా. ఈ గుప్త నవరాత్రులు, చైత్ర నవరాత్రులు ఇలాంటివి ప్రదోష కాలంలోనే ఎక్కువ చేస్తారు. శరన్నవరాత్రులు కూడా అంటే ఈవినింగ్ చేసే పద్ధతి అంటూ ఒకటి ఉంది కదా, అందులో చేసుకుంటుంటారు. శ్యామలా నవరాత్రులు ఇంటి నిండా ధూపం వేసుకోండి. చక్కటి ధూపము, సువాసనలు కలిగిన ధూపము, అగరత్తలు వెలిగించుకోండి. సుగంధ ద్రవ్య భరితమైన అలాంటి సువాసనలు రావాలి. అప్పుడే అమ్మవారి మీ ఇంట్లోకి వస్తుంది. అయితే ప్రకృతిలో అద్భుతమైన శక్తి ఉంటుంది. ఆ శక్తిని మనం స్వీకరించాలి. లలిత అమ్మవారి ఈ సృష్టికి మూలం ఎవరు? లలిత అమ్మవారు. లలితాంబికాదేవి, లలితా త్రిపుర సుందరిని ఆరాధిస్తే మనకి సౌందర్యం వస్తుంది. ఎవరికైతే ఆకర్షణ లోపిస్తుందో ఆకర్షణ వస్తుంది. పెళ్లి కావాల్సిన పిల్లలందరూ కూడా ఈ లలితా నవరాత్రులు చేయటం వల్ల ఆకర్షణ పెరుగుతుంది, సౌందర్యం పెరుగుతుంది, అలాగే ఒంట్లో శక్తి పెరుగుతుంది, అలాగే ధనధాన్య సమృద్ధిగా లభిస్తుంది, విజయం వస్తుంది, విజయం వరిస్తుంది, అలాగే శత్రు నివారణ జరుగుతుంది, శత్రువు దృష్టి దోషాలు పోతాయి, ఇంకా వాట్ నాట్ అసలు అన్నీ కూడా. అసలు మన ఒంట్లో ఒక అద్భుతమైన శక్తి ప్రవేశిస్తుంది. అయితే అందరూ కూడా మేము నవరాత్రులు చేస్తున్నాము అన్న వాళ్ళు ఇవన్నీ పాటిస్తారు. రకరకాల పుష్పాలు కూడా సిద్ధం చేసుకుంటారు. లేదు మేము మామూలుగా మరి మేము ఏం స్తోత్రాలు చేసుకోవాలి, ఏం మంత్రాలు చేసుకోవాలి అనుకుంటే వాళ్ళందరి కోసం నేను లలితాష్టకం చెప్తాను. చక్కగా లలితాష్టకం చదువుకోండి. మిగతా వాళ్ళందరూ కూడా శ్రీదేవి ఖడ్గమాల, అమ్మవారికి స్తుతి అంటే చాలా ఇష్టం. ఆవిడ స్తుతిస్తూ ఉంటే ఇంకా 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 కూడా ఆవిడలో శక్తి, మనలో కూడా శక్తి పెరుగుతూ ఉంటుంది. ముందు మనకి ఆకలి వేస్తుందంటే పిల్లలు గుర్తొచ్చేది ఎవరు? తల్లి, అమ్మ మాత్రం. అమ్మాయి. అలాగే మనకి ఏదైనా బాధ వస్తే చెప్పుకునేది ఎవరితో? అమ్మాయి. ఒంట్లో బాగాలేనప్పుడు కూడా ముందు గుర్తొచ్చేది ఎవరు? అమ్మాయి. అలా ఈ సృష్టికి మొత్తం అమ్మ ఆవిడ. ఎక్కడైనా ఆకలి ఉంది అంటే ముందు బాధపడేది ఆ తల్లే. నా పిల్లలకి ఎటువంటి లోటు రాకూడదు, మనందరం బిడ్డలం ఆవిడకి. అంటే ఆవిడికి మనం చేస్తూ ఉంటే ఎంత ఇష్టం అంటే, అమ్మా అని మనం పిలిస్తే తొందరగా దగ్గరకు వస్తుంది, తొందరగా మనకు శక్తి ఇస్తుంది. అలాగే అమ్మవారి పాదాలు ఊహించుకున్న, అమ్మవారి రూపాన్ని ఊహించుకున్న. నాకు నిన్న రాత్రి జరిగింది పద్మిని సంఘటన. అమ్మవారంటే బాగా నేను అందరితో చెప్తున్నాను, దుర్గమ్మవారే నా తల్లి అని చెప్తుంటాను మాటల రూపంగా. ఇష్టం, అంత ఇష్టం, చాలా ఇష్టం. అందరూ కూడా మామూలుగా నీలో అమ్మవారి శక్తి ఉంది, అమ్మవారి ఆకర్షణ ఉంది అంటూ ఉంటారు. నిజమే, అదే చక్కటి రూపం మీది. మీది కూడా. అది కొంతమందికి మాత్రమే అమ్మవారి ఇచ్చిన అదృష్టం. మనం అది చాలా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అయితే అలా అనిపించుకుంటున్నామంటే కూడా ఆ అమ్మ కరుణే. ఎప్పుడైతే మనం డీప్ గా ఇన్వాల్వ్ అవుతాం పద్మిని, ఆవిడ రూపము, ఆవిడ ఉంది, నువ్వు శిలవ కాదు, నువ్వు నిజంగా ఉన్నావు, నీలో ఊపిరి ఉంది, ప్రాణం ఉంది అని మనం నమ్ముతామో. రాత్రి ఆవిడ అనుకుంటూ నేను స్టేటస్ పెట్టా. నా ఇన్స్టాగ్రామ్ లో స్టేటస్ చూస్తే కూడా తెలుసు, నువ్వు ఉన్నావు, నువ్వు శిలవ కాదు అనుకుంటూ నేను పెట్టి బాగా డీప్ గా ఇన్వాల్వ్ అయ్యాను. చాలా మంది పిల్లల్ని
నువ్వు బాధపడితే చూడలేవు కదా, అక్కడ అలా జరుగుతుంది, తొందరగా నువ్వు ఆపేయొచ్చు కదమ్మా యుద్ధం కదా. అని ఎక్కువ అనుకుంటూ నేను ఆవిడ బాగా అసలు ఎంతటి సువాసనలు వచ్చాయంటే పద్మిని, ఫ్యూ మినిట్స్ నా దుప్పటి వాసన, పడుకున్నాను అప్పటికి ఇలా చేసుకుంటూ ఏం వాసన అని. కొన్ని నిమిషాలు ఆ వాసన పోలేదు. ఫ్యూ మినిట్స్ ఐ కుడ్ ఫీల్ దట్ ఫ్రాగ్రెన్స్. ఆ స్మెల్ అమ్మవారు వచ్చినట్టు నాకు నిదర్శనం కనబడింది క్లియర్ గా. ఎప్పుడైతే మనసుతో అమ్మని పిలుస్తామో వచ్చి మన ఎదుట నిల్చుంటుంది, పలుకుతుంది. నిన్న రాత్రి నేను పొద్దున్నే లేచి బావగారితో షేర్ చేసుకున్నా ఈ విషయం. నెక్స్ట్ ఇప్పుడు నీతో చెప్తున్నాను. పొద్దున్న ఇలా టిఫిన్ చేస్తున్నప్పుడు నాకు అమ్మవారు రాత్రి ఎంత సేపు అండి, అసలు నేను మిస్మరైజ్ అయ్యాను. ఆవిడ హృదయంతో పిలిస్తే అసలు వచ్చేస్తుంది. పలికారు అలాగా. పలికారు. ఎందుకంటే ప్రతి దేవి నవరాత్రుల్లో నేను స్వయంగా అలంకరిస్తాను. నేను అలంకరించుకొని అమ్మకి ఇంకేం నగలు తేవాలి, కొల్హాపూర్ని స్టిచ్ చేయాలా, ఇంకా కళ్ళు ఎలా దిద్దాలి, ఆవిడికి ఎలా సింధూరం ఎలా పెట్టాలి, గోరింటాకు ఎలా పెట్టాలి అని బాగా ఇన్వాల్వ్ అవుతారు. అంటే మన పీఠంలో చాలా బాగా చేస్తారు. అవును, ఆవిడ అలా అలంకరించుకొని చూసుకోవటం నాకు చాలా ఇష్టం. అలా అలా మీరు ఎంత భక్తితో అమ్మవారిని, మీరు ఊరికే అమ్మవారిని నిండా నింపుకొని మనసు నిండా నింపుకొని దీపం, నిత్య దీపం పెట్టుకున్న అమ్మవారికి లలితాష్టకం చదువుకొని లలితా హారతి ఈ 9 రోజులు ఇస్తే. లలిత హారత అంటే ఏంటక్క? చాలా పవర్ఫుల్ హారతి. చాలా మన అనుకున్న కోరికలు నెరవేరుతాయి. 18 తమలపాకులు తీసుకోవాలి. ఫస్ట్ ఒక ఇత్తడి పళ్ళెం తీసుకోండి, 18 తమలపాకులు పేర్చండి. తమలపాకులు కాడలు లోపలకు ఉండాలి, ఆకు భాగం బయటకు ఉండాలి. మధ్యలో ఇంత చిన్న ఇత్తడి ప్లేట్ పెట్టండి, దానికి సింధూరం రాయండి. 18 పువ్వొత్తులు తీసుకోండి, నేతిలో నానబెట్టండి, పువ్వొత్తుల్ని మధ్యలో పెట్టండి. చుట్టూ ఆ ప్లేట్ చుట్టూ ఎర్రటి పుష్పాలతో అలంకరించండి. లేదంటే ఇంకా మీకు అవకాశం ఉంటే ఆ 18 తమలపాకుల మీద కూడా శ్రీలలిత లేదా శ్రీలలితాంబిక లేదా శ్రీమాత్రే నమః అని రాసుకోండి. గంధంతో రాయమంటారా, సింధూరంతో రాయండి. లేదా అవకాశం లేకపోతే గంధంతో రాసి కుంకుమ బొట్టు పెట్టండి. అలా చక్కగా రాసి లలితా చాలిస అనేది పెట్టుకొని హారతి ఇవ్వండి. హారతి ఇచ్చే వరకు కూడా చక్కగా అమ్మవారి రూపాన్ని అన్ని తలుచుకొని హారతి ఇవ్వండి. తర్వాత ఇదంతా కూడా కుంకుమార్చన అయిన తర్వాత చేయాలి. కుంకుమార్చన లలితాష్టకంతో నేను ఏదైతే ఖడ్గమాల చెప్పానో దాంతో కుంకుమార్చన చేయండి. నాతో పాటు ఎంతమంది ఈ శ్రీదేవి ఖడ్గమాల చేస్తారో వాళ్ళందరూ కూడా జాయిన్ అవ్వాలి. ఎవరి ఇళ్లలో వాళ్ళు చేసుకోవచ్చు. ఎవరిళ్ళలో వాళ్ళు చేసుకొని జాయిన్ అవటం అంటే ఆ 9 రోజులు కూడా మేము కూడా ఖడ్గమాల చేస్తాము, మేము కూడా కుంకుమార్చన చేస్తాము, మేము కూడా ప్రపంచ శాంతి కోసం ఈ ఖడ్గమాల చేస్తాము అని అధిక సంఖ్యలో ఈ కుంకుమార్చన చేయటం వల్ల వాళ్ళకు కూడా ఈ 9 రోజులు అనంతమైన శక్తి వస్తుంది. వాళ్ళ కార్యం అంటే అనుకున్న సంకల్పం నెరవేరుతుంది. చెప్పాను కదా, ఆకర్షణ పెరుగుతుంది. ఖచ్చితంగా పెళ్లి కావాల్సిన అమ్మాయిలకి పెళ్లిళ్ళు కూడా జరుగుతాయి. కోరిక ఏదైనా ఇంకా ధన సంపదలు, ఉద్యోగాలు అన్ని కూడా. అయితే వాళ్ళ ఇళ్లలో చేసుకుంటారు, మన వీడియోలో కమెంట్ చేస్తారు. ఈ రోజు నేను చేశాను, కుంకుమార్చన చేశాను, దేవి ఖడ్గమాల చేశాను. ఒక్కసారి చదవండి చాలు, ఎక్కువ సార్లు వద్దు. అలా ఒక 50 మంది చదివితే 50 సార్లు అవుద్ది, 54 మంది చదివితే 54 సార్లు అవుద్ది, 100 మంది చదివితే 100 సార్లు అవుతుంది. ఆ పవర్ ఎంత ఉంటుంది? సమిష్టి సాధన. ఎవరి ఇళ్లలో వాళ్ళు కూర్చొని చేయండి. కానీ కమెంట్ సెక్షన్ లో రాయమంటున్నారు. నిజంగా ధర్మంగా చేసిన వాళ్ళు మాత్రమే కమెంట్ చేయండి. ప్రతిరోజు ఇదే వీడియో కింద కమెంట్ పెట్టండి. డే 1 కంప్లీటెడ్, డే 2 కంప్లీటెడ్, అట్లా 9 days. అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా లలిత హారతి మనం చెప్పినట్టు ఇచ్చుకున్నా కూడా మంచి. 9 రోజులు ఇమ్మంటారా? 9 రోజులు. ఆ 9 రోజులు ఇస్తే చాలు. పువ్వొత్తులు వేసి 18 పువ్వొత్తులు వేసి తర్వాత తమలపాకులను ఏం చేయాలి? తమలపాకుల్ని మనం వాడుకోవచ్చు, లేదంటే చక్కగా నిర్మాల్యం కూడా చేయొచ్చు. ఒకవేళ రాయను ఉంటే చక్కగా మనం తాంబూలంగా కూడా వాడుకోవచ్చు. మరి అష్టకం ఒక్కసారి చదివి వినిపిస్తారక్క? తప్పకుండా. లలిత అష్టకం కూడా చదువుకోవచ్చు. దేవి ఖడ్గమాల అయితే చాలా మందికి తెలుసు, కానీ ఒకసారి అష్టకం కూడా విందాం. జయ జయ వైష్ణవి దుర్గే లలితే, జయ జయ భారతి దుర్గే లలితే, జయ జయ భార్గవి దుర్గే లలితే, త్వాం ప్రణమామి సదా శ్రీ లలితే, బ్రహ్మద్యమర సేవిత లలితే, ధర్మ విచారణ లలితే, పాపకర్మ నివారిణి లలితే, త్వాం ప్రణమామి సదా శ్రీ లలితే, అష్టాదశ పీఠేశ్వరి లలితే, కష్ట నివారణకారిణి లలితే, అష్టైశ్వర్య ప్రదాయిని లలితే, త్వాం ప్రణమామి సదా శ్రీ లలితే, చంద్రకళాధరి సాంకరి లలితే,
చంద్ర సహోదరి శ్రీకరి లలితే చంద్రమండల వాసిని లలితే త్వాం ప్రణమామి సదా శ్రీలలితే దుష్టదానవ భంజని లలితే శిష్ట జనావలి పోషిని లలితే అర్థాత్రణపరాయిని లలితే త్వాం ప్రణమామి సదా శ్రీలలితే అరుణారుణ కౌదంబిని లలితే సర్వాభరణభూషిని లలితే మణిమాణిక్య విరాజిత లలితే త్వాం ప్రణమామి సదా శ్రీలలితే పతితోధారిణి పావని లలితే పరమదయాకరి పార్వతి లలితే సతత మంగళదాయిని లలితే త్వాం ప్రణమామి సదా శ్రీలలితే శ్రీచక్రాంకిత వాసవి లలితే శ్రీమత్ త్రిపుర సుందరి లలితే సింధూరరుణ విగ్రహ లలితే త్వాం ప్రణమామి సదా శ్రీలలితే లలితాష్టకమిదం పుణ్యం ప్రాతుర్దాయ పఠేత్ కోటి జన్మ కృతం పాపం స్మరేణ వినశ్యతి. అద్భుతం. ఇది లలితాష్టకం. లలితాష్టకం ఒక్కసారి చదివితే చాలు. ఒక్కసారి చదివితే లలితాష్టకం చాలు. మ్మ్. దీంతో పాటుగా మేము ఈ లలితాష్టకం కూడా చదవలేము, మాకు సులభమైన మంత్రము కావాలి అంటే లలితాంబికదే ఇంకో మంత్రం కూడా సులభమైంది ఇస్తున్నాను. సింగిల్ లైన్ మంత్రం. సమస్త పాపములు నశించుటకు, అన్ని కోరికలు తీరుటకు, అమ్మవారి దివ్య కటాక్షము లభించుటకు, అమ్మవారి లోకమునకు చేరుటకు ఈ 9 రోజులు కూడా లలితాష్టకంతో పాటు ఓం ఐం హ్రీం శ్రీం క్లీం లలితాంబికాయ నమః, ఓం ఐం హ్రీం శ్రీం క్లీం లలితాంబికాయ నమః, ఓం ఐం హ్రీం శ్రీం క్లీం లలితాంబికాయ నమః ఓకే అని చేసుకుంటే చాలు. అద్భుతం. ఇలా చేసుకుంటే ఖచ్చితంగా ఎంతటి కోరికైనా ఎలాంటి కోరికైనా ఎంతటి నెరవేరుతుంది. కోరికైనా నెరవేరుతుంది. ఈ 9 రోజులు ఈ అమ్మవారి జపం చేసుకుంటే. మధ్యలో ఒకవేళ అడ్లు వస్తాయి, ఎవరికైనా రావచ్చు కదా అక్క, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే ఈ 9 రోజులు అనేవి మనకి అమ్మవారు ఇస్తున్నవి. తర్వాత ప్రతి శుక్రవారం చేసుకోవచ్చు. ఇప్పుడు మాకు లాస్ట్ 3 days ఉంది ఛాన్స్, ఆ 3 days అయినా చేయొచ్చా? చేసుకోవచ్చు. మ్మ్. ఎందుకంటే ఇక్కడ కూడా మ్మ్. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. మ్మ్. మొదటి 3 రోజులు కాళి, తర్వాత 3 రోజులు సరస్వతి. సరస్వతి, తర్వాత లక్ష్మీదేవికి. అయితే అమ్మవారు ఈ విధంగా కూడా చెప్పారు, ఓకే. ఒకవేళ ఈ 9 నవరాత్రుల్లో మీరు చేయలేకపోతే 9 శుక్రవారాలు గాని, 18 శుక్రవారాలు గాని ఈ లలితాష్టకం చదువుకొని, ఈ లలితా స్తోత్రం ఇచ్చి చదువుకొని లలితాహారతి ఇచ్చుకుంటే మీకు జయము, సమస్త కోరికలు కూడా నెరవేరుతాయి. అలా నెరవేరాలి మన వాళ్ళకని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కటి విషయాన్ని ఈ రోజు తెలియజేశారక్క. కృతజ్ఞతలు. నమస్కారం అక్క. నమస్తే.